వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? ఏం చేస్తావు? నీ ఫేస్ అలాంటిది, భయపడక చేస్తావా? అందుకేగా నాకిప్పటిదాకా పెళ్లే కాలేదు. అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది. ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి. సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా? డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే. ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కూడా పెళ్ళయి పిల్లలున్నారు. నీకేరా లేంది. అయితే నన్నేం చేయమంటావు? బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు. చాలే, నోరు మూసుకో. అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళి ఒక నేను ఎడుతుంటే పైగా నీ ఎగతాడు ఒకట పాదలకి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్లాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్లాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి బడిసే మన ఫేసే ఎవరో చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? ఎల్దా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఓ ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా. ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. 20% ఇవ్వడానికి వస్తున్నారు. ఏమండి, వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి. ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు. పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చేయి. అది ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మాలిక్ చెంది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగా 2000 రూపాయలు ఇస్తారు. నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసినట్టు వెళ్ళు. మధ్యలో ఎటు మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో,
నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్. కొంచెం స్లోగా. ఓకే సార్. ప్లీజ్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు సార్, ఆ. ఒక్క ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించేవాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు. జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది, వాడు లేకపోతే ఎలారా? వాడు లేడనే సువర్ణ అనే వీణ ప్లేయర్ తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా? బ్రహ్మాండం, తీగ లెంపెద్ది. ఇలా చెప్పే మొన్నెవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు, వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు, చెవులో చిల్లులు పడిపోయాయి. తీసుకొచ్చాను కదా, మీరే టెస్ట్ చేయండి. ఒక్క నిమిషం రండమ్మా. నా కమిషన్ మీద మర్చిపోద్దమ్ము. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరం గారు. నమస్కారం అండి. నమస్తే. బాయ్ కొంచెం అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా? అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. డబ్బుంటే అన్నీ ఓకే. మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి. నేను మీకు నచ్చాను, మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి. చెప్పు బాబు. అది అది ఏంట్రా? మీ అమ్మాయితో నేను మాట్లాడాను. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు, తీసుకెళ్లి మాట్లాడు. రే ఆగరా, ఏమడుగుతావురా? మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా. రే, రే, రే. కింద పడలేదు. మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు. పెళ్ళివ్వక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని. ఏముంటాయండి, మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం. కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, అంట్లు తోమడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు. అంతే తేడా. ఓ చాలా ఎక్కువైంది, తగ్గించండి. ఏమీ లేదు, నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను. నేను నచ్చానా? నువ్వేం మొహాన్ పడకు, ధైర్యంగా చెప్పేయి. దానికంత ఆలోచించడం దేనికి? నేనేమీ అనుకోను, చెప్పేయి. నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి. అలాగే అక్క, ఏనానా? ఈ పెళ్లి జరగదు. అసలు నీకు బుద్ధుందా? మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పనేంట్రా? నేను నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్ళి ఎవరు అడగమన్నారు నిన్ను? సైడ్కి వెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే ఉంటాయి మరి. ఛ! మీరు మధ్యలో మాట్లాడకండి, అసలే ఒళ్ళు మండిపోతోంది. అది కాదక్క. ఛ, ఊరుకో. ఏంట్రా ఇష్టం? ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు. అంట్లు 9 అని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది. కాకా హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు. ఇష్టపడినంత మాత్రాన వాళ్లకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా? అంతెందుకురా, నేను ఇష్టపడి ఇన్ని పెళ్లి చేసుకున్నానా? ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, శాలరీ నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను. ఆ పర్సనాలిటీ చూడు, ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కట్టేసినట్టుంటుంది. నవ్వితే నాగుపం బుస కొట్టినట్టుంటుంది. మాట్లాడితే గ్రైండర్ లో రాళ్లేసి తిప్పినట్టు గలగలగలమని ఒకటే మోత. ఇవన్నీ ఎందుకురా? మనిషికి మాయరోగం వచ్చి ఫట్టుమని పోయాడనుకో, ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను. అయినా ఆడదానికి ఇష్టాలతో పనింట్రా? ఆస్తుందా, అంతస్తుందా, వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే. అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా? చూసావా అక్క, నువ్వు కూడా అట్టగన్నావు. దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే, కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు? ఎలా? నువ్వొక వేస్ట్. గురుగారు నచ్చిందా? భయమేస్తుంది. ఏదో ఒక మూడ్లో అలా అనేశాను, సారీ. ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి. అబ్బే, ఐఎమ్ వెరీ సారీ. మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు, చాలా బాగుంది.
మీ ఆయన అందంగా ఉంటాడా? చాలా అందంగా ఉంటారు. ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందనమాట. మీరు చాలా అదృష్టవంతులు. కాదు, దురదృష్టవంతురాల్ని. ఆయనకు లేని అలవాటు అంటూ లేదు. అన్ని అవలక్షణాలే. ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు. జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి నా జీవితం I'm sorry.